హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నేను మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ నెల 22, 23 తారీఖుల్లో ఎంటైడ్ మనకు ఉత్తరాంధ్ర, అదేవిధంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, ఇక ఉత్తరాంధ్రలో అయితే మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే దాని యొక్క అప్డేట్ ప్రజెంట్ ఎలా ఉంది, ఇంకా పడే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఎక్కడెక్కడ ఉంది అనే విషయాన్ని చూసుకుంటే, సో ప్రజెంట్ చూసుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ ఎక్కువ మొత్తంలో ఉత్తరాంధ్ర అంతా కూడా డీప్ క్లౌడ్స్తో ఉండడం జరిగింది. సో మన ఇటుక తయారీదారులు, అదేవిధంగా బెల్లం తయారు చేసే క్రషర్లు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వాళ్ళు కూడా కొద్దిగా టెన్షన్ పడ్డారు. సో అక్కడక్కడ మనకైతే ఫోన్ కాల్స్ కూడా రావడం జరిగింది. అయితే మనం చెప్పాం, సో మ్యాక్సిమం అయితే ఒక వర్షం పడే అవకాశం అయితే ఈరోజు లేదు, అక్కడక్కడ మనకి మేఘాలు మాత్రం ఉంటాయని చెప్పేసి. అయితే 22, 23 తారీఖుల్లో మాత్రం కన్ఫామ్గా వర్షాలు అయితే పడే అవకాశం ఉంది అనే విషయాన్ని మనం అయితే 80 to 90% చెప్పొచ్చు. సో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత మొత్తంలో ఉన్నాయనే విషయాన్ని ఒకసారి చూద్దామా మరి. సో మనకి సాటర్డే 22వ తారీఖున మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5, 6 లోపల మనకైతే ఎంటైడ్ శ్రీకాకుళంలోని ఇచ్చాపురం, టెక్కలి, సోంపేట, అదేవిధంగా మనకి పల్లాకముడి అంటే ఒరిస్సాలోని పల్లాకముడిలో కూడా మన వాళ్ళు ఉన్నారు. సో అదేవిధంగా మనకి పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, రాజాం, విజయనగరం, నెక్స్ట్ మనకి చోడవరం, పాడేరు, నర్సీపట్నం, అదేవిధంగా పిఠాపురం, కాకినాడ, యానాం, రాజమహేంద్రవరం, రంపచోడవరం, భీమవరం, అదేవిధంగా ఏలూరు, గుడివాడ, మచిలీపట్నం, రేపల్లె, నెక్స్ట్ మనకి విజయవాడ, గుంటూరు, తెనాలి, చీరాల, అదేవిధంగా అద్దంకి, ఒంగోలు, కందుకూరు, అదేవిధంగా దర్శి, కనిగిరి, కావలి, నెల్లూరు, అదేవిధంగా గూడూరు, సోలూరుపేట, నెక్స్ట్ తిరుపతి, అదేవిధంగా మనకి రాయచోటి, నెక్స్ట్ మనకి కడప, ఇవన్నీ కూడా మన రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. శ్రీశైలం, అదేవిధంగా మదనపల్లి, కడప, రాయచోటి, కదిరి, ఇవన్నీ కూడా మనకి తేలిపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక మార్కాపూర్, నంద్యాల, ఆత్మకూరు, గిద్దలూరు, కనిగిరి, ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు ఉంటాయి. ఇక తెలంగాణలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే 22, 23 తేదీల్లో ఉండబోతున్నాయని చెప్పేసి చూసుకోవచ్చు. ఇక 23వ తారీఖు కూడా మధ్యాహ్నం నుంచి మళ్ళీ సేమ్ మళ్ళీ దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమ జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం మనకి తేలికపాటి వర్షాలే ఉంటాయి. ఇక అదేవిధంగా మనకి ఉత్తరాంధ్రలో కూడా మనకి 23వ తారీఖున కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. ఇక్కడ మనకి శ్రీకాకుళం నుండి సోంపేట, టెక్కల్ నుంచి అప్ టు మనకి ఏలూరు, విజయవాడ వరకు మనకి తేలికపాటి వర్షం అనేది కొన్ని చోట్ల మోస్తారు వర్షం కూడా ఉండబోతుంది. అయితే 2 days కూడా మనకి పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే థండర్ స్టార్మ్స్ కూడా ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే ఉంటుంది. ఈ 2 రోజులు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి రైతు సోదరులు అందరూ కూడా. సో మ్యాక్సిమం మనకి దక్షిణ కోస్తా జిల్లాలు, అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఎక్కువ మొత్తంలో పిడుగులు పడే అవకాశం అయితే ఉండబోతుంది 22, 23 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 లోపల. అదేవిధంగా 23వ తారీఖు కూడా మనకి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 లోపల. గాలి తీవ్రత కూడా ఎక్కువ మొత్తంలో ఉండబోతుందండి. గాలి విషయంకి వచ్చేసరికి మనకి 22వ తారీఖున మన ఎంటైర్ దక్షిణ కోస్తా మొత్తం కూడా గాలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గంటకి మనకి 40 నుంచి 46 కిలోమీటర్ల వేగంతో మనకైతే గాలి వీచే అవకాశం అయితే ఉంటుంది. ఎంటైర్ ఒంగోలు, నెల్లూరు, కావలి, అదేవిధంగా పొద్దుటూరు, నెక్స్ట్ మనకి దర్శి, కనిగిరి, పామూరు, మార్కాపూర్, గిద్దలూరు, ఇవన్నీ కూడా. సో ఉత్తరాంధ్రలో కూడా మనకి గాలి తీవ్రత అనేది కాస్త ఎక్కువనే చెప్పొచ్చు. 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం అయితే ఉండబోతుంది. ఈ 2 days కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే మన రైతు సోదరులు ఉన్నారో దయచేసి వారికి తెలియజేయండి. సో ఈ 2 days కూడా మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు ఉన్నాయి, అదేవిధంగా గాలి తీవ్రత ఉంది, అదేవిధంగా పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉండబోతుంది మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 లోపల 2 days కూడా, సాటర్డే, సండే. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. రేపు ఎదురు అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.